మాకు తెలియదు కానీ తెల్ల జుట్టు అతంది. నన్ను సంతకం పెట్టద్దు అంటాడు. మేము మొగుడు పెడతాడులే నువ్వు పెట్టబాగా అంటాడు. నన్ను కదా కొట్టింది, నన్ను కదా తిట్టింది. ఎవరు కంచే చేనుమేస్తుంటే, పోలీసే ఈ రకంగా ప్రవర్తిస్తుంటే, దగ్గరుండి గూండాయిజం చేస్తుంటే ఏం చేయాలి? ఇక ఇళ్ల మీదకి పడి ధ్వంసం చేస్తే బలరామన్పేటలో వడ్డెర కులస్తురాలు భద్రరావు గారి కోడలు, భద్రరావు అని ముఠా మేస్త్రి, కూలీ ముఠా మేస్త్రి అంజి అని చెప్పని, అంజి భార్య అమ్మాయి ముగ్గేసుకుంటుంటే తాగి 10 మంది రౌడీలు ఆ అమ్మాయి కాళ్ళ మధ్యకి బాంబులేసి, అమ్మాయి ముగ్గేసుకుంటుంటే ఇంటి ముందు కాళ్ళ మధ్యకి బాంబులేసి ఏమే నీ మొగుడున్నాడా అని చెప్పని దౌర్జన్యానికి వెళ్తే ఆ అమ్మాయి తిరిగి ఏమయ్యా బాంబులు నా మీద వేస్తావా, నువ్వు గెలిస్తే మీ ఊరేగు మా మీద దౌర్జన్యం చేస్తారా, నా మొగుడితో ఏం పని నీకు అని చెప్పని అడిగితే ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేశారు. కేసు లేదు. తిరగబడ్డారు అప్పుడు వాళ్ళు. ఆ ఇంట్లో వెంటనే మొగుడు పరిగెత్తుకొచ్చి, మొగుడు భార్య పిల్లలు కలిసి తిరగబడితే వాళ్ళ మీద 307 చూడండి పోలీసు. వీళ్ళ మీద కేసు లేదు. వీళ్ళ మీద దాడి చేసిన దానికి, వీళ్ళ ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన దానికి కేసు లేదు. వాళ్ళ మీద 307. దాంట్లో మళ్ళీ ఎంత పోలీసు ఎంత దిగజారిపోయే వ్యవస్థ అంటే, ఇదన్నీ సాక్ష్యం, కళ్ళతో సాక్ష్యం చూస్తూ కూడా. నేను గొడవ జరుగుతుందని బందర్ డిఎస్పీ గారికి ఫోన్ చేశాను, బలవాన్పేటలో గొడవ జరుగుతుందని చెప్పాను, పోలీసుని పంపని. నాకు ఫోన్ రాగానే నేను ఫోన్ చేసి పంపించాను, చెప్పండి అర్జెంటుగా పంపండి. పోలీసు ప్రత్యక్షంగా ఉండగా ఆ ఇంటి మీద గొడవ చేసి కొడితే, పోలీసు ఉన్నా కూడా ఏం పట్టించుకోకపోతే, వాళ్ళు తిరగబడితే ఆత్మరక్షణ కోసం తిరగబడితే 307. వీళ్ళు కేసు లేదు. ఈ రకంగా ఎవరెవరైతే ఇవాళ పొద్దునుంచి ఇవాళ ఎమ్మెల్యేలందరం కూడా, మాజీ ఎమ్మెల్యేలందరం కూడా కూర్చుని అసలు ఏంటి పోలీసు వ్యవస్థ దగ్గరుండి ఇలా దాడులు చేయిస్తుంది, ధ్వంసం చేయిస్తుంది, కత్తిపోట్లకి అంటే అత్యాయత్నాలు చేస్తుంటే పోలీసులు సాక్ష్యాలు ఉంటున్నారు దగ్గరుండి, ఏం మాట్లాడట్లేదు, నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు, వాళ్లే ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పని ఏంటి అసలు ఏం జరుగుతుందని మేము ఎమ్మెల్యేలందరం కూర్చుని మాట్లాడుకుంటాకి, జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలందరం కూడా కూర్చుందామంటే మీరు వెళ్ళకూడదు మీటింగ్కి. జోగి రమేష్ని నిర్బంధించారు, పామర్ అనిల్ని నిర్బంధించారు, వంశీని నిర్బంధించారు. వీళ్ళని కూడా నిర్బంధిస్తే దాటుకుని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి నడుచుకుంటా ఊరి చివరికి వస్తే చివరికి అప్పుడు వేరే కార్లు వేసుకుని రావాల్సిన పరిస్థితి. అంటే మీరు ధ్వంసం చేసేవాళ్ళని, దాడులు చేసేవాళ్ళని, కిరాయి మోకల్ని, అల్లరి మోకల్ని, రౌడీ మోకల్ని, కంటిళ్ళు తల్లుల యొక్క మాన ప్రాణాలు కాపాడుకోవాలంటే చేయగలిగేది ఏముంది? అంటే ఏం చెప్తున్నారంటే పోలీసు రక్షణతో మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊర్లు వదిలి వెళ్ళిపోవాలి. అలాగే హరిని ఒకడు పచ్చి నరహంతకుడు, ఆడది కనపడితే వడలు, మర్డర్ కేసు ముద్దాయి, మామూలు ముద్దాయి కాదు, డబ్బు కోసం అమ్మాయిని కిడ్నాప్ చేసి ముక్కలు ముక్కలుగా నరికి తెలంగాణ తీసుకెళ్లి తెలంగాణ శ్మశానంలో కాల్చినటువంటి ముద్దాయి. ఆడు ఫేస్బుక్ లో పోస్టింగ్లు పెడుతున్నాడు. ఒక దళిత కుర్రాడు, బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటి హేమా నాని అనే ఒక దళిత కుర్రాడు మీద పోస్టింగ్లు పెడుతున్నాడు. అతను భయపడి పారిపోయాడని చెప్పని, అరే నువ్వు పారిపోయావరా, నువ్వు బందర్ మీద ఎప్పుడు వస్తే అప్పుడు నీకు దండేయటమే. బహిరంగంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళ అమ్మా నాన్న చర్యలు లేవు, ఎస్పీ గారు చర్యలు లేవు. హరి ఆడిపోయారు, నల్ల హరి అంటారు, చర్యలు లేవు. కొరియర్ సీను రౌడీ షీటర్ ఆ యాదవుల ఇంటి మీద పడి ధ్వంసం చేశాడు, కేసు లేదు. ఇవాళ బందర్లో ఉన్నటువంటి రౌడీ షీటర్లు, పాలకేంద్రం చిలకలపూడి పాలకేంద్రం సురేష్ అనేవాడు ఇవాళ ఈ ధ్వంసంలో మన 8వ వార్డులో విశ్వబ్రాహ్మణ కాలనీలో అలుగోజు రాజశేఖర్ ఇంటికి వెళ్ళారు. అలుగోజు రాజశేఖర్ విశ్వబ్రాహ్మడు అలుగోజు రాజశేఖర్ కంసాల పని చేసుకుంటాడు, బతుకుతూ ఉంటాడు భార్య పిల్లల్ని. అతని ఇంట్లోకి వెళ్ళి తలుపు బదలగొట్టి, తాళం బదలగొట్టి ఏడి ఆవిడ పక్కింట్లో కూర్చుంది భయం వేసి భార్య, ఏడి నీ మొగుడు లేడా, మర్డర్ చేసేస్తామని చెప్పని ఆ పాలకేంద్రం సురేష్ గారు మాట్లాడతాడు.
ఆ మహేష్ అనేవాడు మాట్లాడతాడు, బెదిరిస్తారు. కంప్లైంట్ ఇచ్చిన కేసు తీసుకోరు, చర్య తీసుకోరు. ఆ పాలకేంద్రం సురేష్ అనేవాడు కలెక్టర్ బంగ్లా దగ్గర ఎన్జిఓ కాలనీలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇంటికి వెళ్ళి కారు మీద రాస్తాడు, విండి వెనకాల షీల్డ్ మీద. అది ఏం మిల్క్స్, అది ఎస్ఎస్ మిల్క్స్ సురేష్ వచ్చెళ్ళాను అని కారు మీద రాస్తాడు. అంటే మట్టి ఉంటుంది కదా, మట్టి మీద వచ్చెళ్ళానని రాస్తాడు. ఎంత బరి తెగింపు! ఎస్పీ గారు, ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. ఎంత బరి తెగింపు!